మోసాలపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరు వారు మోసాలు చేసి ధనవంతులయ్యారు. ఆ దేశం రాజు కూడా అలాంటి వాడే. లక్షల లక్షలు మూలుగుతూ ఉన్న పిల్లికి కూడా బిచ్చం పెట్టేవాళ్ళు కాదు. చుట్టుపక్కల ఓళ్ళలోని జనాలకు అవసరానికి అధిక వడ్డీ డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పొలాలు, ఇల్లు, బంగారం తాకట్టు పెట్టుకొని గడువు రోజుకి డబ్బులు ఇవ్వకపోతే వాటిని సొంతం చేసుకునేవారు. అందుకే ఆ ఊరిని అందరూ మోసాలపురం అని పిలిచేవారు. ఒకసారి ఆ ఊరికి ఒక ముని వచ్చాడు. ఒక గుడిలో కూర్చొని మౌనంగా తపస్సు చేసుకోసాగాడు. ఎవరిని కన్నెత్తి చూడడు, ఎవరిని పలకరించడు. ఒకసారి పక్క ఊళ్ళ నుంచి కొందరు చూడటానికి వచ్చారు. ఆయన మామూలు ముని కాదని, చాలా చాలా మహిమలు ఉన్నాయని చెప్పినారు. తమ ఊరిలో వానలు పడకుంటే వానలు కురిపించాడని, తమ ఊళ్ళో లక్షల లక్షలు బంగారు వరహాలు కానుగ్గా ఇచ్చాడని, చనిపోయిన పిల్లల్ని బతికించాడని ఆ ముని మహిమల గురించి చెప్పసాగారు. ఆ విషయం ఆ నోట ఈ నోట పడి నిమిషాల్లో మోసాలపురం అంతా పాకిపోయింది. ఆ ఊరి జనమంతా ముని దగ్గరకు వచ్చి పూజలు చేసి, టెంకాయలు కొట్టి, రకరకాల తినుబండారాలు తెచ్చి ఆ మునిని మొక్కుతున్నారు. కొద్ది రోజుల్లోనే ఆ ముని గొప్పతనం గురించి ఆ దేశం వెళ్ళే రాజుకు తెలిసింది. వెంటనే పల్లకి పంపించి మునిని సభకు పిలిపించాడు. ముని కాళ్లకు రాజు మొక్కి, నీ మహిమల గురించి చాలా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మా దేశంలో అందరి కోరిక ఒక్కటే, ఇప్పుడు ఉన్నదానిని రెండింతలు కానీ నాలుగింతలు సంపాదించాలని. అందుకే ఏదైనా దారి ఉంటే చెప్పండి అన్నాడు రాజు. ముని చాలాసేపు ఆలోచించి, ఈ లోకంలో పని పాట లేకుండా ఊరికే ధనం సంపాదించటం అంత సులభం కాదు. కానీ మోసాలపురం జనాలు నాకు చేసిన సేవలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. నా దగ్గర చాలా మహిమలున్న ఒక గాజు సీసా ఉంది. దానిలో ఎన్ని బంగారు వరహాలు వేసినా అది నిండదు. కానీ పద్ధతిగా 10 రోజులు హోమం చేసినాక 11వ రోజు నుండి అందులో మనం ఎన్ని బంగారు వరహాలు వేసామో వాటికి రెండింతలు బయటకు వస్తాయి. ఆ మాటలకు రాజు చాలా సంతోషపడిపోయి, స్వామి, అంతకంటే ఇంకేం కావాలి మాకు? మీకేం కావాలో చెప్పండి, అన్నీ సిద్ధం చేసి పెడతానన్నాడు రాజు. నాకు ఒక పెద్ద ఇల్లు కొత్తది కావాలి. అందులో 10 రోజులు హోమం చేశాక ఇంటి నడుమ సీసా నిలబెడతాను. కానీ అంతా 3 రోజుల్లోనే రాజుగారి దగ్గర ఉన్న వరహాలు, మోసాలపురం జనాల దగ్గర ఉన్న బంగారు వరహాలు వేయాలని చెప్పాడు ముని. రాజు కొత్త ఇంటిని ముని కోసం తయారు చేసి చుట్టుపక్కల దేశాల నుండి 50 మంది సాధువులను పిలిపించాడు. అడుగడుగునా నిమ్మకాయలు కోసి పసుపు కుంకాలు చల్లి హోమం మొదలుపెట్టినారు. 10వ రోజు ఊరంతా దండోర వేయించినాడు రాజు. రేపు ఉదయం మోసాలపురంలోని జనమంతా బంగారు వరహాలతో తయారుగా ఉండండి. ఈ అవకాశం కేవలం 3 రోజులు మాత్రమే. ఎక్కడ చూసినా తండోపతండోలుగా వచ్చిన జనాలే. ఎవరి చేతుల్లో చూసినా పెద్ద పెద్ద మూటలే. రాజు లోపల సింహాసనం మీద కూర్చున్నాడు. సైనికులు ఎవరెవరు ఎన్ని వరాలు తెచ్చినారో లెక్కబెట్టి చీటీ రాసి వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. సీసాల్లో ఎన్ని వేల వరహాలు పోసినా పోసినవి పోసినట్టు మాయమైపోతున్నాయి. రాజు తన వద్దనున్న బంగారు వరహాలన్నీ తెప్పించి అందులో వేయించినాడు. 10 రోజులు దాటింది. తలుపులు అలాగే మూసున్నాయి.
రాజు, సైనికులు, ఊరి జనాలంతా బయట నిలబడి ఉన్నారు. 3 గంటలు గడిచినా తలుపులు తెరుచుకోలేదు. తలుపులు బాదారు. లోపల చిన్న అలికిడి కూడా లేదు. అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికెళ్ళారు. లోపల ఎవరూ లేరు. అందరూ అదిరిపోయారు. రాజు సీసా పైకి తీశాడు. ఇంకేముంది, సీసా అడుగు భాగం అంతా కోసేసి ఉంది. పెద్ద సొరంగం పక్క గది వరకు ఉంది. పోసినవి పోసినట్లు సంతులు మాయం చేసినారు. ఒకరివి కాదు, ఇద్దరివి కాదు, ఊరంతా ఖాళీ అయింది. రాజుగారి కోశాగారంలో ఉన్న బంగారు వరహాలన్నీ ఎత్తుకుపోయారు. ధనవంతులుగా ఉన్న వారందరూ ఒక్కసారిగా ఉత్త చేతులతో పకీరులైపోయినారు. రాజుకు అక్కడ ఒక చీటీ కనపడింది. ఇన్ని రోజులుగా చుట్టుపక్కల జనాలను పీడించి మోసం చేసి పైపెట్టిన సంపాదించిన సొమ్మును మోసం చేసి ఎత్తుకుపోయాం. మోసగాళ్లకు మోసగాడు ఉంటారు, జాగ్రత్త. ఇక మీదట న్యాయంగా బతకండి అని రాసి ఉంది.